नासरीन, एक जानिब संक्रांति त्यौहार अपने साथ ढेर सारी खुशियां और उमंगे साथ लाता है, तो वहीं दूसरी जानिब कई सारे खानदानों के लिए अफसोसनाक खबर भी साथ ले आता है, क्योंकि पतंग उड़ाने के दौरान कई सारे इत्तेफाकी हादसात में मासूम बच्चों और नौजवानों की मौत वाक़ हो जाती है। इसी तरह का एक अफसोसनाक वाक़या पेश आया, जहां पर संक्रांति त्यौहार की खुशियों के दरमियान एक खानदान पर गमों का पहाड़ टूट पड़ा। 11 साला लड़का जो कि पतंग उड़ा रहा था, बिजली के तारों की जद में आकर हलाक हो गया। ये वाक़या शहर हैदराबाद के राजेंद्र नगर अत्तापुर के इलाके में पेश आया। तफसीलात के मुताबिक संक्रांति की तातीलात पर 11 साला तनिष्क अपने दोस्तों के साथ पतंग उड़ाने के लिए एक इमारत की छत पर गया हुआ था, जहां पर वो पतंगबाजी का मुजाहरा कर रहा था। इसी दौरान गलती से वो बिजली की तार की जद में आ गया, जिसकी वजह से बरसरे मौका ही उसकी हलाकत वाक़ हो गई। अहले खाना की जानिब से फौरी तौर पर तनिष्क को हॉस्पिटल मुंतकिल किया गया, लेकिन अफसोस के डॉक्टर्स ने इसकी मौत की तस्दीक कर दी। तनिष्क की मौत से इसके वालिदैन में सदमे की लहर दौड़ गई। वाज़ेह है कि संक्रांति के मौके पर बड़े पैमाने पर पतंगबाजी की जाती है। ऐसे में कई सारे इंतहाई दिलखराश व अफसोसनाक वाक़यात पेश आते हैं। ताहम ऐसे में मोहतात रहने की सख्त ज़्यादा ज़रूरत है। अक्सर इस त्यौहार के दौरान मुतअद्दिद लोग हादसात का शिकार हो जाते हैं। तमाम सरपरस्तों और वालिदैन को चाहिए कि अपने छोटे बच्चों की सरगर्मियों पर कड़ी नज़र रखते हुए इन्हें इनके साथ एहतियात बरते। आइए देखते हैं इस खुसूस में मज़ीद तफसीलात DTV 9 के साथ। నా పేరు మోహిత్. నా దోస్తుల కాడికి వెళ్తే నేను పతంగ ఎగరపడానికి నా తమ్ముడు వచ్చి అక్కడ ముందు వెళ్తే పెంట్ హౌస్ దగ్గరికి ఆ ఏసీ ఉంది. అయితే అక్కడ షార్ట్ ఆ ఏసీ వైర్లు తిరిగి మొత్తం అన్ని రాడ్లకి పిల్లర్స్కి మొత్తం అట్లా షాక్లు వస్తుంటాయి పైప్ లైన్కి. మళ్ళీ అట్లా నీకు షార్ట్ తగిలింది. మోహిత్ అని అరిచిండారు నాకు. నేను ఉరికి నా దగ్గర వెళ్ళినప్పుడు కింద పడిపోయాడు. ఆయనకి ముట్టుకుంటే ఏం షాట్ రాలే. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఇంటికి తెస్తే జోయా హాస్పిటల్కి వెళ్ళినాం. జోయా హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియా తీసుకెళ్ళాను. అయితే ఈ బిల్డింగ్లో ఇట్లా అయింది. ఏం చదువుకుంటాడు మీ తమ్ముడు? నా తమ్ముడు ఫస్ట్ క్లాస్. ఏం పేరు? తనిష్క్. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సాయంత్రం అందాజా 4 గంటల ప్రాంతంలో అభిషేక్ అనే అతను మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, వాళ్ళ బ్రదర్ కొడుకు తనిష్క్ 11 ఇయర్స్ అనే అబ్బాయి, తర్వాత వాళ్ళ అబ్బాయి మోహిత్ 15 ఇయర్స్, ఇద్దరు కలిసి శ్రీ వాణి టవర్స్, మల్లయ్య టవర్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి వాణి టవర్స్ అపార్ట్మెంట్ పైన వాళ్ళు ఆడుకుంటుండగా ఆడుకునే క్రమంలో తనిష్క్ 11 ఇయర్స్ అనే అబ్బాయి అక్కడ ఒక చిన్న ఎలక్ట్రికల్ షాక్ తగిలి కింద అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు అబ్బాయిని తీసుకుని జాయ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ జాయ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చూసి ఇది బ్రాడ్ డెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ఈ అబ్బాయిని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మేము కేసు నమోదు చేసినాం. తర్వాత అబ్బాయి యొక్క డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి పంపడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ పిల్లలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడుకోవడానికి అపార్ట్మెంట్స్ పైకి వెళ్ళడం, తర్వాత గ్రౌండ్లలో ఆడుకోవడం, సో అదే మాదిరి పతంగులు ఆడుకోవడం, ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు మా పోలీసు తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు ఎక్కడన్నా బయట ఆడుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండి ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా గమనించి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చెప్పాలని చెప్పేసి మేము మా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మా ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.